నమస్కారం సార్. Good morning everyone. It gives me talent and promoting practical learning continues to shape the future of सर ఒక్కసారి కెమెరా establishment of Nini Institute right here in Tadepalli. We are bringing మా వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో 24 పాస్ అవుట్గా బయటకు వచ్చి తను జాబ్లో జాయిన్ అయ్యి ఆ సిస్టమ్ తనకి ఇంతకుముందే తను చెప్పినట్టుగా నచ్చగా ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఉండాలి అంటే నేను 10 మందికి ఉద్యోగం ఇప్పించే స్థాయికి నేను అందరికీ ట్రైనింగ్ ఇవ్వాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఏమీ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాడు. అది అసలు తనకే కాకుండా వాసవి మా ఫ్యామిలీ అందరికీ కూడా చాలా గర్వకారణం. మా దగ్గర చదివిన స్టూడెంట్ కూడా ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాడు అనేది చాలా ఆనందించే విషయంగా భావిస్తున్నాం. తప్పకుండా ఈ రోజున ఈ టెక్నాలజీ అడ్వాన్స్మెంట్లో ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ చాలా లేటెస్ట్ టెక్నాలజీస్ ఎక్స్పెక్టేషన్. ఇందాక నేను ఉపన్యాసంలో చెప్పినట్టుగా ఒక బీటెక్ డిగ్రీ తోటి బయటకు వెళ్తే ఉద్యోగాలు వచ్చే రోజులు పోయినాయి. ఆ స్టూడెంట్ నుంచి స్పెషల్ టాలెంట్ ఆ టెక్నాలజీ పరంగా ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఆ విధంగా ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ఆ విధంగా స్టూడెంట్స్ తీర్చిదిద్దడానికి నవీన్ స్టార్ట్ చేసిన ఈ ఇన్స్టిట్యూషన్ని తప్పకుండా సక్సెస్ఫుల్ అవుతుంది. తనకి మా వంతు సహకారంగా వాసవిలో చదువుతున్న స్టూడెంట్స్కి ఈ లేటెస్ట్ టెక్నాలజీస్ మీద నవీన్ అండ్ హిజ్ టీమ్ మెంబర్స్ యొక్క సహకారం కూడా మేము తీసుకుంటూ అలాగే నవీన్ యొక్క ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఈ ప్రోగ్రామ్ అంతా చాలా సక్సెస్ఫుల్ అవుతుందని మేము ఆశిస్తూ అతను దీవిస్తున్నాను. థ్యాంక్ యూ. ఉంది వాళ్ళ టీసీఎస్ కంపెనీ ఉంది. వాళ్ళ ఓన్ ప్రోడక్ట్ని డిజైన్ చేశారు. డిజైన్ చేసినప్పుడు రతన్ టాటా గారు ఫస్ట్ టైం ఫెయిల్ అయిపోయారు. అంటే ఏది టాటా నానో కనిపెట్టినప్పుడు ఆయన ఫెయిల్ అయినా ఆయన పట్టుదలతో సాధించారు. ఒక లక్ష్యం ఉంది ఆయనకి. అలాగే నాకు ఒక లక్ష్యం ఉందన్న ఏంటంటే ఇప్పుడు నేను తయారు చేయబోతున్న ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి నా ఒక్కడికే భోజనం పెట్టదు, నాలాగా ఉన్న 10 మందికి భోజనం పెడతాయి. అదే నేను తయారు చేయబోతున్న ప్రొడక్ట్. ఇప్పుడు జొమాటో ఉంది, వాళ్ళు ఎంతమందికి లైఫ్ ఇచ్చారంటే సమ్ ఎక్సన్ మెంబర్స్కి అయితే లైఫ్ అయితే ఇచ్చారు. అలాగే ఇప్పుడు నేను తయారు చేయబోతున్న ఈ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఏదైతే మీకు టూరిజం యాప్ ఉందో స్టార్టప్ ఐడియాస్ ఉందో ఇది కొన్ని వందలాది మందికి లైఫ్ ఇస్తుందని నేనైతే నమ్ముతున్నా. అంటే లైఫ్ ఇవ్వడం అంటే నేను ఎదుగుతూ నాతో పాటు 10 మందిని ఎలాగైతే నేను ఎంటర్‌ప్రెన్యూర్స్ కింద తయారు చేపిస్తాను వాళ్ళకు కూడా నా కంపెనీలో జాబ్ చేసేలాగా ఎంప్లాయీస్ని అయితే డిజైన్ చేస్తాను. అప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళకి నేను ఒక బూస్టప్ కింద ఉంటాను. అంటే ఎక్కడికో అమెరికాకో హైదరాబాద్కో వెళ్ళి ఉద్యోగం చేసేవారు ఇప్పుడు ఆటోమేటిక్గా ఆంధ్రప్రదేశ్ ఇన్కమ్ని అయితే జనరేట్ చేసిన వాడిని అవుతా. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లోనే నేను కొన్ని లక్షలాది మందికి నేను జాబ్ ఇవ్వలేనేమో కానీ ఒక 100 మెంబర్స్కి నేనైతే జాబ్ ఇవ్వగలను. ఒక 100 మెంబర్స్కి నేను ఒక ఎంప్లాయ్మెంట్ తీసుకురాగలను ఈ అప్లికేషన్ ద్వారా. ఇప్పుడు ఏదైతే ఇన్స్టిట్యూట్ ఉందో ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా కొన్ని వందలాది మంది నేను టీచ్ చేయగలను, ట్రైన్ చేయగలను ఒక మంచి కంపెనీలోకి. ఇప్పుడు ఒక 50,000 కట్టి మోసపోతున్నాడు ఒక వ్యక్తి. ఆ మోసపోకుండా నేనైతే నా కంపెనీలో ఏదైతే నా ఇన్స్టిట్యూట్ ఉందో ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా ఏదైతే కోర్స్ నేర్చుకుంటారో కోర్స్ నేర్చుకున్న తర్వాత నౌకరీ, లింక్డ్ఇన్ ఇలాంటి ఎన్నో యాప్స్ ఉన్నాయి. ఈ యాప్ల్లో ఎవ్రీడే జాబులు పడతాయి. ఎవ్రీడే మార్నింగ్ 9కి మనం రెజ్యూమ్ని అప్డేట్ చేసామనుకోండి 10 days ఆర్ 1 monthలో మనకు ఒక కంపెనీ నుండి ఒక ఇంటర్వ్యూ వస్తుంది. ఆ ఇంటర్వ్యూ వచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా వాళ్ళు కాల్ బ్యాక్ చేసుకుంటే దాన్ని రైట్ వేలో వాళ్ళు అయితే పాస్ చేసుకున్నారనుకోండి అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అవుతారుగా. నేను చెప్తున్నా ఐ విల్ గివ్ ఎ లైట్ అంటే ఒక వే ఇస్తా. ఆ వేలో వాళ్ళు కానీ వెళ్తే వాళ్ళు ఈజీగా సక్సెస్ అవుతారు. నేను